ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు, ఈ ఎవిడెన్స్ ప్రకారం ఆ పాయిజన్ కొని తెచ్చింది ఎవరో కాదు, మీ నాన్న బసవరాజు గారు. ఈ వీడియో చూడండి. ఇదొకటి కావాలి. వన్ సెకండ్ సార్. పక్కా ఇన్ఫర్మేషనే కదా? 100% సార్. సరే. నానా ఏమైందన్నా? ఇప్పుడు ఇదంతా చేసింది నేనే అని బయటపడిపోతుందా? నాలుగు గోడల మధ్య చూసిన మీకే ఇలా ఉంటే, ఇది కోర్టులో గనక ఇచ్చేస్తుంటే ఏం జరిగుండేదో ఒక్కసారి ఆలోచించండి. పేపర్స్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యి రాజకీయంగా మీ జీవితం సమాధయ్యేది. మీ పరువు మర్యాదలు కాపాడ్డానికే మా అక్క ఇది బయట పెట్టలేదు. అదే నేనయ్యుంటేనా మీరు చేసిన దానికి మిమ్మల్ని కోర్టుకి ఈడ్చేదాన్ని. మా అక్క సంస్కారాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించండి. ఇంక ఎప్పుడైనా తనని మాటలనే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అక్క, ఇవి నీ దగ్గర పెట్టుకో. బావగారు, వస్తాను. ఏంటమ్మా కీర్తి ఇదంతా? జాను చెప్పింది నిజం బామ్మ. ఆ ఎవిడెన్స్ తులసి నాకు కోర్టు దగ్గర చూపించగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇదంతా నేనెందుకు చేస్తానమ్మా? నా కన్న బిడ్డకి నేనెలా విషం పెడతానమ్మా? నువ్వు చేయలేదని నాకు తెలుసు నాన్న. ఎవరో ఇదంతా కావాలని చేసి నేను నిరికించాలని చూశారు. కానీ ఏదేమైనా కోర్టు సాక్ష్యాధారాలే కదా నమ్ముతుంది.